కొంతమంది ఎవ్వరికీ నో చెప్పలేరు. దొంగోడొచ్చి పర్స్ ఇవ్వమంటే పాపం ఇవ్వకపోతే బాధపడతాడేమో అని ఇచ్చేస్తారు. అంతలా ఉంటుంది కొంతమందికి మొహమాటం. అర్థమవుతుందండి? ఏది తప్పో అది తప్పని తెలిసినా, ఏది అయోగ్యమైనదో అయోగ్యమైన కార్యం అని తెలిసినా మొహమాట పడి ప్రజలను మెప్పించాలని, ఎవరిని నొప్పించకూడదని పాపం వీళ్ళు మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతూ ఉంటారు. అర్థమవుతుందండి? అలా అని అందరినీ ఎప్పుడు నొప్పించుకుంటూ బాధ పెట్టుకుంటూ ఉండాలని నేను చెప్పడం లేదు, కానీ కొన్నిసార్లు జీవితంలో ఖచ్చితమైన నియమాలు మనం పాటించాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రిన్సిపల్స్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితానికంటూ నువ్వు కొన్ని నియమ నిబంధనలు పాటించకపోతే నీ జీవితాన్ని నువ్వే ప్రమాదాల్లోకి తోసేసుకున్నట్లు అది గుర్తించాలి. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నేనున్న క్యాంపస్ నుండి ఇంకొక క్యాంపస్కి మేము వెళ్ళాలి. ఇంకొక క్యాంపస్, మెయిన్ క్యాంపస్లో ట్రైనింగ్ పెట్టారు. నేనున్న క్యాంపస్ కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది, హైదరాబాద్లో. సో ఈ క్యాంపస్ నుండి ఆ క్యాంపస్కి చాలా క్యాంపసెస్ ఉంటాయి మా కంపెనీకి. సో షటిల్ సర్వీసెస్ ఉండేవి, బస్సులు తిరుగుతూ ఉండేవి. సో ఎవరికైనా వేరే క్యాంపస్లో పని ఉంటే ఆ షటిల్ సర్వీస్ యూస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆ క్లాస్ ఉంది నాకు. ఇంకా కొద్దిసేపట్లో షటిల్ సర్వీస్ చూస్తే బస్సు వెళ్ళిపోయింది. అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్సు రావడానికి టైం పడుతుంది. సరే, నేను అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటే మా ఆఫీస్లోనే నాకు కొంచెం దూరంలో వేరే క్యాబిన్లో పనిచేసే ఒక ఎంప్లాయీ, నాకు అసోసియేట్, పెద్దగా నాకు అతను తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చి, బ్లెస్సీ గారు, నేను మెయిన్ క్యాంపస్కి వెళ్తున్నానండి, నేను కూడా ఆ సెషన్ అటెండ్ అవుతున్నాను, మీకు ఒకవేళ ఏ అభ్యంతరం లేకపోతే నా బైక్ మీరు ఎక్కచ్చు అని అన్నారు. అనగానే నేను చెప్పాను, వద్దండి, పర్వాలేదు, నేను వెయిట్ చేస్తానంట. పర్వాలేదండి, మీరు ఎక్కచ్చు, నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని, నేను ఎలాగో అటే వెళ్తున్నాను కదా అని నేను చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ,